శ్రీమన్నారాయణాయ. ఈరోజు వీడియోలో మరి విష్ణు సహస్రనామంలోని 93వ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క పూర్తి వివరణ మనం తెలుసుకుందాము. సత్వవాన్ సాత్విక సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయ ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః. సత్వవాన్ పరమాత్ముడు గుణసంపన్నుడైనటువంటి పరమాత్ముడు మోక్షకారకమైనటువంటి సత్వగుణమునకు అధిష్టాన దేవత ఎవరండి? శ్రీమన్నారాయణుడు అనమాట. అందుకనే మనం స్వామిని ఇక్కడ సత్వవాన్ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సాత్విక. సత్యగుణ ఫలములైనటువంటి జ్ఞాన వైరాగ్య ధర్మములు అనేవి మరి సాత్విక ధర్మములు అని చెప్పి మనకు తెలిసిన విషయమే. ఇటువంటి మరి ధర్మములను తన అందు కలిగి ఉండి వాటిని తనను ఆశ్రయించిన వారికి పంచేటువంటి వాడు ఎవరండి? శ్రీమన్నారాయణుడు అనమాట. సాత్విక గుణములను కలిగి ఆ సాత్విక గుణములను మరి తన అందు మరి ఉంచుకొని వాటిని తనను ఆశ్రయించిన వారికి పంచిపెడుతున్నాడు. కాబట్టి స్వామిని ఇక్కడ సాత్విక అనే నామముతో స్తుతించుకుంటున్నామన్నమాట. తర్వాత నామం సత్య. సాధు సజ్జనులందు సత్య ధర్మములతో వర్తించేవాడు శ్రీమన్నారాయణుడు. సత్యము అంటే నిజము, మరి నిజమైన సత్యమే నిజమైన వైభవముగా కలవాడు శ్రీమన్నారాయణుడు. మనం సత్యం చెప్పు అంటూ ఉంటామంటే నిజం చెప్పు అని అంటే ఏంటి? మరి ఇక్కడ స్వామి సాధు సజ్జనులందు సత్యమైనటువంటి అంటే నిజమైనటువంటి వైభవము కలిగినటువంటి వాడనమాట. అందుకనే స్వామిని ఇక్కడ సత్య అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సత్యధర్మ పరాయణ. సత్యము ధర్మము పరాయణ అంటే ప్రత్యక్షము అగువాడనమాట. స్వామి ఇక్కడ సత్యగుణ సంపన్నుడైన పరమాత్ముడు సత్యము ధర్మము అనే గుణములు కల భక్తులకు సత్వరముగా ప్రత్యక్షమవుతాడు. పరాయణ అంటే దొరుకుతాడనమాట, ప్రత్యక్షమవుతాడనమాట. కాబట్టి మరి సత్యము ధర్మముల యొక్క సంపన్నుడు ఎవరండి? శ్రీమన్నారాయణుడు. అందుకనే స్వామిని మనం ఇక్కడ సత్యధర్మ పరాయణ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అభిప్రాయ. పరమాత్ముడు సత్యధర్మములు కల వారి చేత సేవించబడతాడండి. మరి అంతే కదండి, సత్యం ధర్మం ఇవన్నీ పాటించే వాళ్ళే ఎప్పుడైనా కూడా మరి దేవుళ్ళని పూజిస్తారు. ఇవన్నీ ఏం పాటించిన వాళ్ళు మరి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు కదా. అలాగే మరి సత్యధర్మములు కల వారి చేత సేవించబడేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట. మోక్షగమ్యమైనటువంటి అతడే అందరి చేత కోరబడువాడనమాట. అందుకనే మనం ఇక్కడ స్వామిని అభిప్రాయ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ప్రియార్హ. ఈ సకల సృష్టికి కూడా ఈశ్వరుడైన వాడు ఎవరండి? శ్రీమన్నారాయణుడు. ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్ముడే ఈ సకల ప్రాణకోటి చేత కూడా కోరబడినటువంటి వాడు. ప్రియార్హ అంటే ప్రియము కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ సకల చరాచరములను పొందగలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట. నిరంతరం ఆత్మతత్వము చేత తనను ఆరాధించు వారి యందు మిక్కిలి ప్రేమ వాత్సల్యములను చూపేవాడు శ్రీమన్నారాయణుడు. మరి అందరూ ఈ సకల సృష్టి అందరి మీద ప్రేమ ఉంటుందండి స్వామికి. కానీ ఎవరైతే తనను మరి నిరంతరం ఆత్మతత్వము చేత ఆరాధిస్తూ ఉంటారో వారి మీద ఇంకొంచెం ప్రేమ వాత్సల్యం ఎక్కువే ఉంటుందండి. మిక్కిలి కొంచెం కూడా కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. తన భక్తులకు ఇష్టమగు వాటిని స్వీకరించి వారి వారి కోరికలను తీరుస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు. మరి పుణ్యక్షేత్రములందు తీర్థములందు భక్తులు తమకి ఇష్టమైన వాటిని భగవంతునికి అర్పణం చేసి అందుకు ప్రతిఫలంగా తమ కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాటిని స్వీకరించి వారి వారి కోరికలను తీర్చుట చేత ప్రియమైన వాటిని స్వీకరించే అర్హత కలిగినటువంటి వాడు కాబట్టి ప్రియార్హ అని చెప్పి మరి చెప్పుకుంటున్నాం. ప్రియ అర్హ, ప్రియమైనటువంటి వాటిని స్వీకరించే అర్హత. అర్హ అంటే అర్హత కలిగినటువంటి వాడు
శ్రీమన్నారాయణుడు అనమాట. మరి మనం ఇక్కడ చూస్తే చాలా చోట్ల మరి మనం ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు నాకు ఈ పలానా కోరిక తీరే వరకు కూడా నాకు ఇది ఇష్టమండి, ఇది వదిలేస్తాను అని చెప్పుకుంటూ ఉంటాము. అలాగే మరి ఎక్కువగా ఏంటి మనం ఎక్కడ వింటూ ఉంటామంటే కాశీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి, ఒక కాయ ఒక ఫలము వదిలేసి వస్తారనమాట. జనరల్గా ఏంటంటే ఇది కాయ వదలాలి అంటే వెజిటేబుల్ ఒకటి ఫ్రూట్ ఒకటి వదిలిపెట్టాలి అని కాదండి. మనం ఇక్కడ వదిలిపెట్టాల్సింది ఏంటి అంటే కాయం అంటే మరి శరీరం, అలాగే అంటే ఫలము అంటే మనకి మన శరీరం మీద ప్రీతి వదిలిపెట్టాలి. అలాగే మనం ఏదైనా పని చేసి ఫలితం ఆశిస్తూ ఉంటాం కదా, అలాంటి ఫలితాల మీద మనం ఆశను వదిలేసుకోవాలి. మనకు ఏది ముఖ్యమో ఏది అవసరమో అలాంటి వాటిని ఆ శ్రీమన్నారాయణుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టాలి అని చెప్పి అసలైన విషయం అనమాట. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి, వెజిటేబుల్, కాయ అంటే వెజిటేబుల్, మరి ఫల అంటే ఫ్రూట్, ఈ రెండు మనం వదిలిపెడుతూ ఉంటాం. అది కూడా మరి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనుషులు, స్వామి ఏం చెప్పారు, తనకి ఇష్టమైనవి వదిలేయాలి అని చెప్తారు. కానీ మరి అప్పుడే కదా మనం ఇష్టమైనది వదిలేస్తేనే నీ కోసం నేను నా ఇష్టమైనటువంటి వాటిని కూడా నేను వదిలేశానయ్యా, మరి నాకు ఈ కష్టం తీర్చు అన్నాడు. కానీ ఏం చేస్తున్నారంటే మరి నాకు ఇది అసలు ఏది దొరకదండి, ఈ వస్తువు దొరకదు కాబట్టి ఏదో ఒకటి వదిలేయాలి కదండి, నాకు అది దొరకదు కాబట్టి నేను అది వదిలేశానండి. లేదు నాకు ఇది ఇష్టం లేదండి, నాకు ఇది ఇష్టం లేదు కదండి, అందుకని నేను అది వదిలేశానండి. ఎక్కడండి మరి ఏం తీరుస్తారండి? మరి ఇక ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమంటారంటే, స్వామివారు నా కోరిక తీరుస్తారని నేను ఆ కాయలు ఫలాలు అన్నీ వదిలేసి వచ్చానండి, కానీ మరి నాకేం ఎలా తీరుస్తారని? నీకు ఇష్టమైన వాటిని నీ కోరిక తీర్చయ్యా, నువ్వు నాకు కష్టం తీరుస్తావని నేను నాకు ఇష్టమైంది వదిలాను అని కాకుండా నాకు దొరకనేవో మరి నాకు ఇష్టం లేనివో అయ్యయ్యో వదిలేయాలి కదండి, అందరూ వదిలేస్తున్నారు కదండి, నేను కూడా వదిలేశాను అంటారు. అలా కాకుండా మరి మనకు ప్రియమైన వాటిని మనం స్వామివారి కోసం స్వామివారికి సమర్పించాలన్నమాట. మరి అలాంటి వాటిని స్వీకరించే అర్హత కలిగినటువంటి వాడు కూడా ఎవరండి? స్వామి అన్నమాట. కాబట్టి స్వామిని మనం ఇక్కడ ప్రియార్హ అనే నామంతో స్తుతించుకుంటున్నాం. మరి మనం జనరల్గా అంటే అదేంటండి, మరి అర్హత ఏంటండి, మన కష్టం తీర్చడానికి మరి వదిలేస్తున్నాం అనుకుంటున్నాం కదండి అనుకోడు. ఇప్పుడు మనం జనరల్గా మనం చూసామంటే ఏంటంటే, నార్మల్గా మనుషులు మనం ఇంట్లో వాళ్ళ కోసం కానివ్వండి, మన స్నేహితుల కోసం కానివ్వండి, రిలేషన్ కోసం కానివ్వండి, ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన వస్తువుని కూడా మనం వదిలేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది. అయితే మరి ఆ కృతజ్ఞత అనేది వాళ్ళు ఉంచుకోరండి. ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే అరే వాళ్ళ పాపాయి చదువు కోసం అని పెట్టిన డబ్బు మరి నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఇచ్చాడు, మరి ఈ కృతజ్ఞత నేను జీవితకాలం ఉంచుకోవాలి, ఇలా ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే నీకు ఎక్కువై వదిలేసావులే కానీ నువ్వు ఎక్కువై నాకు ఇచ్చావు, నీ దగ్గర బాగా ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చావంటారే కానీ అరే వాళ్ళు మన కష్టంలో ఉన్నప్పుడు మనకి సహాయం చేశారు, మనకి వాళ్ళ ఇష్టమైంది కూడా మన కోసం వదిలేశారు అనేది వాళ్ళు ఉండరనమాట. కానీ అలాంటి వాళ్ళు అనర్హులు అనమాట, అర్హత లేని వాళ్ళు. కానీ ఇక్కడ స్వామి మన ప్రియమైన మరి కోరికలను తీర్చుట చేత ప్రియమైన వాటిని స్వీకరించు అర్హత కలిగినటువంటి వాడు అని కాబట్టి స్వామిని ప్రియార్హ అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అర్హ. లోకరక్షకుడు, సర్వాంతర్యామి, విధాత అయినటువంటి పరమాత్ముడు ఈ సకల జడ చైతన్య పదార్థములను గుణస్వభావములను సత్యధర్మములను స్వీకరించు అర్హత కలిగినటువంటి వాడు కేవలం శ్రీమన్నారాయణుడే. కాబట్టి మనం ఇక్కడ స్వామిని అర్హ అనే నామంతో స్తుతించుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆయనకు అన్ని సాత్విక గుణాలు ఉన్నాయి, మరి ఆయన స్వభావం మంచిది, ఆయన సత్యధర్మాలను పాటించేవాడు, మరి లోకరక్షకుడు, సర్వాంతర్యామి, సకల సృష్టి అంతర్యామిగా ఉండేవాడు. కాబట్టి ఇవన్నిటినీ కూడా స్వీకరించే అర్హత ఉంది. కాబట్టి స్వామిని మనం ఇక్కడ అర్హ అనే నామంతో స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం ప్రియకృత్.
భక్తులకు ఏది ప్రియమైనదో దానిని సిద్ధించునట్లు చేసి వారి ప్రియము అంటే ఇష్టాలను తీర్చేవాడు స్వామి అన్నమాట. ప్రియకృత్. కృత్ అంటే మరి తీర్చేవాడు, ఇచ్చేవాడు. ప్రియ అంటే ప్రియమైనవి, ఇష్టమైనవి. మనకి ఏది ఇష్టమైనా కూడా మనకి అవి మరి సిద్ధించేటట్లు. మరి చూడండి, ఇక్కడ భక్తులకు ఏది ప్రియమైనదో, ఏది ఇష్టమైనదో వాటిని సిద్ధించేటట్లు చేసేవాడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ ప్రియకృత్ అనే నామముతో స్తుతించుకుంటున్నాం అన్నమాట. తర్వాత నామం ప్రీతివర్ధన. వర్ధన అంటే వృద్ధి చేయటం అన్నమాట. భక్తులకు ధర్మ సత్యములందు ఇష్టమును వృద్ధి చేసి వారి అందు భక్తిని పెంపొందించేవాడు శ్రీమన్నారాయణుడు. మనం ఇక్కడ చూస్తే మరి అందరూ ఒకేలా ఉండరండి, అందరినీ ఒకేలా పుట్టించాడు. కానీ మరి వారు మరి ఆయన లీలా వినోదమేనండి మొత్తం కూడా. వీళ్ళని అడ్డదారిలో పంపిద్దాం, మళ్ళీ పంపించాక వాళ్ళకి మంచి మార్గానికి మనమే తీసుకొద్దాం. మరి నాకు ఖాళీగా ఇప్పుడు అందరూ మంచిగా ఉన్నారనుకోండి, అందరూ ప్రేమగా భక్తిగా అందరూ పూజ చేస్తుంటే, ఇంకా అందరూ ధర్మంగా ఉంటే స్వామికి ఇంకేం పని ఉండదు కదండి. అందుకని స్వామి వారు చూడండి, ఇక్కడ ఆయనే అందరినీ పుట్టిస్తాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుణం ఇస్తాడు. మళ్ళీ ఆ ధర్మాలను సత్యాలందు మరి ఇష్టాన్ని కలిగిస్తాడు, ఆయనే ఇష్టం కలిగిస్తాడు, ఆ ఇష్టంగా మరి వృద్ధి చేస్తాడు, ఆ ఇష్టాన్ని పెంచుతాడు, మరి వాళ్ళందు భక్తి పెంచుతాడు, వాళ్ళకి మోక్షం ఇస్తాడు అనమాట. నేనే పుట్టించాను కదా అందరికీ, నేనే వారికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చేసాను కదా, మరి వాళ్ళందరికీ నేనే మోక్షాన్ని ఇచ్చేద్దామని కాదండి. ప్రతిదీ కూడా మనం చూస్తే తర్వాత వారికి ఒక ఉదాహరణగా అన్నట్టుగా మరి అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మరి హైట్గా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు, మరి రకరకాల మరి అలాగే ధర్మాలు పాటించేవాళ్ళు, అధర్మంగా ఉండేవాళ్ళు, మరి కోపిష్టులు, ఇట్లా డిఫరెంట్గా పుట్టిస్తాడు. వాళ్ళకి మళ్ళీ సత్యమందు ధర్మమందు ఇష్టాన్ని కలిగించి వాటిని వృద్ధి చేసి స్వామి అందు భక్తిని పెంపొందించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీమన్నారాయణుడు అన్నమాట. కనుక మరి భక్తులకు ధర్మము సత్యములందు ఇష్టాన్ని వృద్ధి చేస్తాడు కాబట్టి స్వామిని ఇక్కడ ప్రీతివర్ధన అనే నామముతో స్తుతించుకుంటున్నాము. ఇది 93వ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు మనం 91 నుంచి 100వ శ్లోకం వరకు కూడా మనం పారాయణ చేసుకుందాం. భారభృత్ కథితో యోగి స సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపన్నో వాయువాహనః ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయుతాదమః అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయ ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః రవిర్విలోచనః సూర్యయః సవితారవిలోచనః అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్టానమద్భుతః సనాతన సమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యోజిత శాసనః సప్తాతిగః సప్తసహః శిశిరః సర్వరీకరః అక్రూరః పేసలో దక్షో దక్షిణः క్షమినాంబరः విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనः వీరः రక్షణः సంతో జీవనः పర్యవస్థితः అనంతరూపోऽనంతశ్రీర్జితమన్యుర్భయాపహः చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాధిశో దిశః. ఓం శ్రీమన్హరయే నమః.